నరాల నొప్పి, నరాలు చచ్చుబడిపోవడం, నరాల వ్యాధులు, నరాల సమస్య ఇవి ఎంత కామన్ అయిపోయినాయంటే ఒక రాయి తీసుకొని ఇట్లా వేసిండ్రు అనుకోండి, పోయి నరాల పేషెంట్ కన్నా తగులుతుంది, లేకపోతే బీటెక్ స్టూడెంట్ కన్నా తగులుతుంది. అట్లా అయిపోయింది నరాల సమస్య. ఇవాళ ఒక విచిత్రమైన కాజ్, ఫీమేల్స్లో స్పెషల్లీ నరాల నొప్పులు రావడం. 40 నుంచి 50 ఏండ్లు ఉన్నోళ్ళు జాగ్రత్తగా వీడియో వినండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ ఏజ్లో ఉన్నోళ్ళు సఫర్ అవుతుండ్రంటే వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి. ఏందంటే ఇప్పుడు 40 ఏండ్లు 50 ఏండ్లు అమ్మాయిలకు అంటే లేడీస్కి వస్తే ఏమవుతుందంటే క్లైమాట్రిక్ పీరియడ్ అంటే ఏంది, మెనోపాజ్ వచ్చే టైం అంటే ఏంది, నెల నెల పీరియడ్లు వస్తాయి కదా, అది ఆగిపోయే టైం వస్తుంది. వస్తే ఏమవుతుంది, బాడీలో చేంజెస్ అవుతాయి. ఎట్లా అవుతాయి, ఎస్ట్రోజన్ తగ్గుతుంది, టెస్టోస్టిరోన్ పెరుగుతుంది. ఇది ఎట్లుంది అంటే డీజిల్ బండిలో నేను సిఎన్జి నింపేసి నడుతా అంటే ఏమవుతుంది, ప్రాబ్లం అవుతుందా కాదా? అట్లనే ఏమవుతుంది, టెస్టోస్టిరోన్ బాడీలో పెరగడం వల్ల వాళ్ళ బాడీలో చేంజెస్ వస్తాయి. దాంతో ఏమవుతుందంటే మెడ, వీపు, నడుములో ఉన్న స్పైనల్ కార్డ్ అంటే ఏంది మెయిన్ నరం బాడీకి, దాని మీద ప్రెషర్ పడడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఆస్టియోపోరోసిస్ అవుతుంది, ఆస్టియోఆర్థరైటిస్ అవుతుంది, ఆస్టియోఫైట్స్ ఫార్మేషన్ అవుతుంది. దాంతో లంబార్ రీజన్లో కంప్రెషన్స్, వీప్లో కంప్రెషన్స్, మెడలో కంప్రెషన్స్. ఈ ప్రాబ్లమ్స్ తోటి అంటే ఇప్పుడు నేను ఎట్లా చెప్తున్నా మీకు, ఎంఆర్ఐలో ఏమొస్తుందో అది చెప్తున్నా. ఈ ప్రాబ్లమ్స్ తోటి ఆదిలాబాద్ నుంచి ఒకరు వచ్చి ఇదే క్లాసికల్ సిమ్టమ్స్, మెనోపాజ్ అయింది, 6 నెలలు అయింది, దాని తర్వాత ఇట్లా అయింది. ఏమవుతుంది సార్, నిల్చుంటే చక్కర్, ఇప్పుడు కూర్చున్నారు పేషెంట్, నిల్చోబోయేటప్పుడు చక్కర్, పడుకునేటప్పుడు చక్కర్, లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే ఇంకా చక్కర్ పెరుగుతుంది, వామిటింగ్ వచ్చేలాగా సెన్సేషన్ అవుతుంది. ఈ చేతుల్లో తిమ్మిర్లు ఉన్నాయి, ఇట్లా నిల్చుంటే ఇట్లా జులాయిస్తుండ్రు, ఇట్లా ముంగట వెనుక ముంగట వెనుక ముంగట వెనుక, ఎప్పుడు పడిపోతారో తెలియదు. అరికాల్లో మంటలు, తిమ్మిర్లు, నొప్పులు, అండ్ ఇట్లా చీమలు కరిచినట్టు అవుతుంది. ఇవన్నీ అవుతున్నాయి దేని తర్వాత, మెనోపాజ్ తర్వాత. ఎందుకైనా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఏం చేసినాం, టెన్షన్ ఏముందమ్మా మీకు, ఏజ్ ఏమో 43, అప్పుడే మెనోపాజ్. ఏముంది టెన్షన్ అంటే ఒకటే కూతురు, పెళ్ళి చేసిండ్రు, వాళ్ళ మొగుడేమో మంచివాడు కాదు, చాలా సతాయించిండు, మార్నింగ్ నైట్ మధ్యాహ్నం అన్ని పూటలు సతాయించుడు 3 నెలల్లో సపరేట్ అయిపోయారు. ఇప్పుడు దాని గురించి టెన్షన్. ఎందుకు, ఏమైపోయింది అమ్మాయి జిందగీ అనేసి ఇది ఆలోచించి మెనోపాజ్ కూడా తొందరగా వచ్చింది, దాంతోపాటు ఈ రోగం కూడా వచ్చింది. భగవంతుడి దయతోటి హోమియోపతితో తగ్గింది. మీకు కూడా ఇట్లాంటి ప్రాబ్లం ఉంటే హోమియోపతి మందులు వాడండి. మళ్ళా నరాల ప్రాబ్లంలకు ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను. ఇప్పుడు రోడ్ల మీద శివరాత్రి వరకు దొరుకుతుంది. ఇది ఎటువంటి నరాల ప్రాబ్లమ్స్కి రెమెడీ చెప్తున్నానంటే శివరాత్రి వరకు దొరుకుతుంది. ఏంది అది, హరిబూట్. మీరు గూగుల్ చేయండి మీకు తెలుస్తుంది. గ్రీన్ కలర్ శనగలు ఉంటాయి, హరిబూట్ అంటారు దాన్ని. ఇది శివరాత్రి వరకు మీకు దొరుకుతుంది. ఇది రోజు తెచ్చుకోండి, బాయిల్ చేయండి. మీరు ఒక పూట కొంచెం ఉల్లిగడ్డ, కొంచెం ఎల్లిపాయ పేస్ట్ మిక్స్ చేసుకోండి, నల్ల మిరియాల పౌడర్ వేయండి, దాంట్లో కొంచెం ఉప్పు వేయండి, కలుపుకోండి, డైలీ ఒక పూట తినండి. హరిబూట్ చాలా మంచిది, నరాల సమస్యలకి చాలా హెల్ప్ చేస్తుంది. మీరు ట్రై చేసి చూడండి, వచ్చి కమెంట్ చేయండి శివరాత్రి రోజు ఇది వాడి ఎట్లా అనిపించింది మీకు. నరాల వ్యాధులకి, చేతులు లాగడం, కాళ్ళు లాగడం, తిమ్మిర్లు, మంటలు, నొప్పులు, ఈ హరిబూటు మీరు ట్రై చేసి వచ్చి కమెంట్ చేయండి. ధన్యవాదాలు.